బిగ్ బాస్ హౌస్ లో తనుజ విలువ ఇప్పుడు అర్థమైందిరా అంటూ ఇమాన్యుయల్ లైవ్ లో చెప్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఎంతకీ ఏం జరిగిందనేది ఈ వీడియోలో చూసేద్దాం. అయితే కిచెన్ మానిటర్ గా తనుజాని తీసేసి సంజనాని పెట్టిన సంగతి తెలిసిందే. అయితే సంజనాని ఏం వండమంటారు అని అడిగితే ఈ రోజు కాకరకాయ వండండి అంటూ చెప్పేసింది. అయితే ఆ కాకరకాయ వండడానికి మాత్రం నాన్న అవస్థలు పడుతున్నారు హౌస్ లో ఉన్న దివ్య అలాగే డెమోన్ పవన్. అయితే డెమోన్ పవన్ కాకరకాయలు కట్ చేస్తున్నారు, కానీ పై భాగం తీసేస్తున్నాడు. ఈలోగా అక్కడికి వచ్చిన ఇమాన్యుయల్ ఇలా చేయకూడదురా, పైన అంతా కూడా పొట్టు తీసేసి ఆ తర్వాత దాన్ని మంచిగా క్లీన్ చెయ్యాలి అంటూ ఇమాన్యుయల్ చెప్తుంటే ఈలోగా దివ్య అంటుంది, అబ్బాయి అలా కాదు, లోపలున్న సీడ్స్ తీయకపోతే తప్పకుండా అది చేదొస్తుందంటూ దివ్య చెప్తుంది. అయితే ఈలోగా రీతు కలగ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ తీరు మా మమ్మీ అలాగే చేస్తారంటూ రీతు చెప్తుంది. అయితే డెమోన్ పవన్ మాట్లాడుతూ, సంజన గారు ఈ కాకరకాయ కర్రీ ఇప్పటి వరకు మేము వండలేదు, దీన్ని ఎలా వండుతారో మాకు తెలీదు, కాబట్టి మీరే వంట చేసేసేయండి అంటూ డెమోన్ పవన్ చెప్తే సంజన, బాబోయ్ నేను రెడీ అవ్వాలి, అసలు ఈ రోజు నామినేషన్స్ ఉంటాయి, మీరే చేసుకోండి అబ్బా అంటే, ఎందుకండి కాకరకాయ రాలేనప్పుడు వండమన్నారు అంటే, నేను ఎందుకు వండమన్నానంటే అది ఇంకొక రోజు ఉంటే తప్పకుండా పాడైపోతుంది, ఐటమ్ ఎందుకు పాడైపోవడం, అదేదో మనం ఈ రోజు వండుకొని తినేస్తే బానే ఉంటది కదా అని చెప్పి నేనైతే అలా చేయమన్నానంటూ సంజన చెప్పింది. అయితే ఇమాన్యుయల్ మాత్రం ఇందులో కలగ చేసుకొని, పవన్ మనం చాలా పెద్ద తప్పు చేసాం, ఎందుకంటే కిచెన్ మానిటర్ గా తనుజాని తీసేసి ఈమెను పెట్టాం, తనుజాకైతే అన్ని వంటలు బావచ్చు, ముఖ్యంగా కాకరకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగా చేస్తుంది, అందులో ఎలాంటి చేదు లేకుండా అంటూ ఇమాన్యుయల్ పవన్ కు చెప్తుంటే, అవును నిజమే, తనుజ చాలా బాగా వంట చేస్తుంది, మనమే చేతులారా చేసుకున్నాం, సరే ఇది ఇంతకీ ఎలా వండాలనేది తనుజని అడుగుదామంటూ తనుజ దగ్గరికి వెళ్లారు. తనుజ ఈ కాకరకాయ ఫ్రైని ఎలా చేస్తారో చెప్పు అంటే, సరే నేను చేస్తాను పదండి అంటూ తన మంచి మనసుతో మళ్ళీ కిచెన్ లోకి వచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం కాకరకాయ వంట చేయడం అనేది జరిగింది. ఇది అనుకోవచ్చు కాకరకాయ వండితే ఏముందని, ఆమెని ఎంతో బాధ పెట్టి మానిటర్ గా తీసేయాలని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆమెను తీసేసి సంజనాన్ని పెట్టారు. కానీ మంచి మనసుతో మళ్ళీ తనుజ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మొత్తానికి కర్రీ వండింది. అందుకే కదా తనుజకి రోజు రోజుకి ఫ్యాన్ బేస్ పెరిగిపోతున్నారు. ఎవరైతే వద్దు అన్నారో తనుజని, వాళ్ళే మళ్ళీ నువ్వే వంట చెయ్యి, నువ్వే మాకు ఎక్స్ప్లెనేషన్ చెయ్యి అని అంటుంటే ఆ మజానే వేరు కదా. మరి మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.